మీ ఇంట్లో ఆడపిల్లల్లో 10 ఇయర్స్ లోపు వాళ్ళ ఫస్ట్ మెన్సెస్ మొదలైందా? అయితే వాళ్ళ హెల్త్ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా యూజ్ అవుతుంది. నా దగ్గరికి రీసెంట్గా ఒక 9 ఇయర్స్ ఉండే పాప వాళ్ళ మదర్తో రావడం జరిగింది. ఈ పాప తన 8 ఇయర్స్ ఉండేటప్పుడే తన ఫస్ట్ మెన్సెస్ అన్నది స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. అప్పటి నుంచి కూడా మెన్సెస్ అయ్యేటప్పుడు విపరీతంగా కడుపులో నొప్పి, నడుములో నొప్పి, బ్లీడింగ్ ఎక్కువగా అవడం లాంటి సిమ్టమ్స్తో ఈ పాప సఫర్ అవుతూ వస్తుందన్నమాట. కామన్గా మెన్సెస్ అన్నది 10 to 15 ఇయర్స్ లోపు జరిగితే దాన్ని నార్మల్గా కన్సిడర్ చేస్తామన్నమాట. కానీ 10 ఇయర్స్ లోపు స్టార్ట్ అయితే దాన్ని అబ్నార్మల్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. కామన్గా మేము హోమియోలో ట్రీట్ చేసేటప్పుడు వాళ్ళ ప్రెజెంట్ సిమ్టమ్స్, పాస్ట్ సిమ్టమ్స్, ఫుడ్ హ్యాబిట్స్, మైండ్ సెట్ వీటిలన్నింటినీ కూడా కన్సిడర్ చేసుకొని మందులు పెడుతూ ఉంటాం అనమాట. సో ఈ పాప హిస్టరీలో ఎక్కువగా స్క్రీన్ టైమింగ్ ఎక్కువగా ఉండడం, ఫిజికల్ వర్కౌట్ లేకపోవడం, చిన్నప్పుడే ఒబేసిటీ ఫామ్ అవడం, ఎక్కువగా షుగర్ కన్సప్షన్ చేయడం లాంటి సిమ్టమ్స్ కనిపించాయి అనమాట. సో వీటి వల్లే చాలామంది పిల్లలు ఎర్లీగా మెన్సెస్ స్టార్ట్ అవుతూ ఉంటారు. సో కామన్గా ఇలా స్టార్ట్ అవడం వల్ల వాళ్ళ ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ లేదా క్యాన్సర్ లాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళ హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి కాంప్లికేషన్స్ మీకు కనిపిస్తూ ఉంటే హోమియోపతి ట్రై చేయండి. వాళ్ళకి ఇవి రాకుండా కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.